ఇంజనీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మంగ్లీ ఒక ఫోన్ కాల్లో కాంగ్రెస్ లీడర్, గద్వాలకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ లీడర్ చేయబట్టే ఇదంతా జరిగింది. అసలు వాడు కాంగ్రెస్ కాదు, వాడు ఒక పిచ్చినా డాష్ అని ఆ కాల్లో మాట్లాడింది. అదంతా కూడా వైరల్ అయిన పరిస్థితి. ఆ తిరుమలేష్ ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే తిరుమలేష్ గారు, నిజాలే మాట్లాడాలి ఈ వీడియోలో. ఓకే. అసలు ఈ స్కామ్ మీరు చేయబట్టే, అంటే ఇది వార్త బయటకు వచ్చిందని మంగ్లీ చెప్పారు. స్కామ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన చేయబట్టి ఇదంతా జరిగింది అని చెప్పి క్లియర్గా ప్రత్యూష రాథోడ్ ఫోన్ కాల్లో మంగ్లీ చెప్పింది. అసలు ఏం చేశారు మీరు? ఈ స్కామ్ ఎట్లా బయటకు వచ్చింది చెప్పండి. ఈ స్కామ్ మీరు చేయబట్టి అని కాదన్న, క్వశ్చన్ తప్పు అడిగారు అనుకుంటా. ఎందుకంటే ఈ స్కామ్ ఎట్లా జరిగింది, దీనికి సంబంధం ఏంటంటే నేను చెప్పగలుగుతా. ఈ స్కామ్ అంటే ఇది రమావత్ మధు అనే వ్యక్తి ద్వారా ఇది జరిగింది. ఈ రమావత్ మధు అనేటైన మంగ్లీ గారి కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని, వారి కుటుంబాలకి నాకు సంబంధం ఉంది, నేను మంగ్లీ గారి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నా, మంగ్లీ గారి తమ్ముడు ఇందులో భాగస్వామి ఉన్నాడు, మంగ్లీ గారు కూడా దీనికి బ్యాక్ హ్యాండ్గా ఉన్నాడని అందరికీ చెప్పి, అందరితో పెట్టుబడులు పెట్టించి, జిఎన్ఏ అనే కంపెనీ, తర్వాత శుభక్షేత్ర అనే కంపెనీ, ఇట్లా 2 కంపెనీలు స్టార్ట్ చేసి దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టించినాడు. అది ఓకే. అంటే ఏంటి మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి దీంట్లో? ఇన్వాల్వ్మెంట్ అంటే నాకే గత 2.5-3 నెలల క్రితం బాధితులందరూ కలిసి ఒక 45-50 మంది నా దగ్గరకు వచ్చారు. మా గద్వాల జిల్లాకు సంబంధించిన వాళ్ళు, పక్కన కర్నూలు, డోన్ అందరు కలిసి నా దగ్గరకు వచ్చారు. వచ్చిన క్రమంలో, అన్న మేము ఇట్లా పలానా కంపెనీలో డబ్బులు పెట్టాము, డబ్బులు పెట్టిన తర్వాత మాకు ఇట్లా ఇస్తామని చెప్పారు, కానీ వాళ్ళు ఇవ్వలేదు, ఇట్లా మోసపోయినాము, మమ్మల్ని నువ్వే కాపాడాలనే మా పరిస్థితి అయితే ఇది, మేము ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి, ఇంటికి పోతే ఇంటికాడోళ్ళు తరిమేస్తుర్రు, అప్పులోళ్ళు టార్చర్ పెడుతుర్రు, మా పరిస్థితి ఏంది అని అన్నప్పుడు, ఇది నేను మాత్రం చేయలేనిది, ఒక లీగల్గా అడ్వకేట్ కూడా మీకు అవసరం అని చెప్పి, నేను సుబ్బారావు అనే అడ్వకేట్ నాకు మిత్రుడు ఆయన, నేను ఆయనకి ఈ కేసు అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత ఆయన దీనికి క్షుణ్ణంగా పరిశీలించి, దీనిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్ని తెలుసుకున్న తర్వాత ఆయన దీన్ని కేసు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇట్లా పలానా వాళ్ళు ఈ యొక్క దాంట్లో ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి స్కామ్లకు ఎవరు పాల్పడొద్దు, ఇటువంటి స్కామ్లకు పాల్పడిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా వారికి ఖచ్చితంగా శిక్షిస్తాము, ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేస్తామని ఆయన క్లియర్గా చెప్పిండు. అప్పుడు ప్రధానంగా మంగ్లీ గారి పేరు బయటకు వచ్చింది. మంగ్లీ గారి పేరు బయటకు వచ్చినప్పుడు మంగ్లీ గారు ఏం చేశారు, ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతనే వెంటనే రమావత్ మధుకి కాన్ఫరెన్స్ కాల్ కలిపి అడ్వకేట్ సుబ్బారావు గారితో ఆమె మాట్లాడించడం జరిగింది. అప్పుడు మాట్లాడించినప్పుడు ఫస్ట్ ఏమన్నది ఆమె, నాకు ఏం తెలియదు, నాకు ఎవరు సంబంధమే లేదన్నది. కానీ సంబంధం లేని వ్యక్తితో మీరు ఏ విధంగా కాన్ఫరెన్స్ కాల్ కలిపి మాట్లాడిస్తారు? పాయింట్ 1. తర్వాత మరుసటి రోజు పూజారి నాగేశ్వరరావు అనే అడ్వకేట్ గారి ఆఫీస్ దగ్గరికి సుబ్బారావుని పిలవడం జరిగింది. పిలిచిన క్రమంలో సుబ్బారావు గారు నాకు చెప్పితే నేను కొంతమంది బాధితులు అక్కడికి వెళ్ళిన తర్వాత సుబ్బారావు గారు సుదీర్ఘంగా ఒక 2.5-3 గంటలు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఆమె ఏమంటుంది, అసలు రమావత్ మదేవుడో నాకు తెలియదు, వాడి ముఖమే నేను చూడలేదు, ఇటువంటివి నాకు అంటగట్టకండి అది ఇదని అన్నది. అమ్మ అట్లా అనకండి, ఎందుకంటే విత్ ప్రూఫ్స్తో అందరు బాధితులు మిమ్మల్ని నమ్మి, సరే మీ పేరును వాడుకొని వాడు చేసినాడు వీడు చేసినాడు తెలియదు, కానీ ఇప్పటికైతే పెట్టి మోసపోయారు, వారికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నువ్వు ఏది నిజమని తెలుసుకోవాలమ్మని కూడా మీకు క్షుణ్ణంగా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఆమె అవి ఏమి పట్టించుకోకుండా ఆమె ఈగోకు పోయి సుబ్బారావు అనే అడ్వకేట్ మీద కేసు ఫైల్ చేయించి, తర్వాత మళ్ళా ఆయనని కేసు ఫైల్ చేయించేటట్టు చేసి మీడియా అటెన్షన్ని మార్చే ప్రయత్నం మంగ్లీ గారు చేశారు. ఆ రోజు ఫోన్ కాల్ తర్వాత మీరు మంగ్లీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? అవును, ఫోన్ కాల్ తర్వాత మరుసటి రోజు మేము ఇక్కడ పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్కి వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళినప్పుడే మేము మాట్లాడినాం.
కాదు, ప్రత్యూష రాథోడ్కి ఫోన్ కాల్ చేసి మీ గురించి మాట్లాడిన తర్వాత లేదు లేదు, నేను ఫోన్ కాల్ తర్వాత నేను ఆమెకి ఏం అప్పుడు కూడా నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు ఆమెకి. ఆమె నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, నేను ఆమెకి ఎప్పుడు ఫోన్ చేయలేదు. కాకపోతే ఆమె తరపు నుంచి మేము వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి మాత్రం ఫోన్ వచ్చింది, ఇది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని. కూర్చొని మాట్లాడుకునే అవసరం లేదు, బాధితులకైతే న్యాయం చేస్తామని చెప్పండి, నేను మిమ్మల్ని కలుస్తా అని చెప్పిన. వాళ్ళు ఎవరు చెప్పలేదు, నేను వాళ్ళని కలవలేదు. ఓకే, ఆ రోజు ఆఫీస్లో మీరు కూడా ఉన్నారా? అవును, నేను అడ్వకేట్ సుబ్బారావు గారు ఇద్దరం ఉన్నాం. ఓకే, అంటే ఆ రోజు డిస్కషన్స్ ఏం జరిగినాయండి? డిస్కషన్ అంటే ఏం లేదు, ఆమె ఎంతసేపు ఉన్నా దీనికి నాకు సంబంధం లేదు, నేను ఇట్లా ఉన్నా, నేను అటువంటి నా పరపతి ఇది, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు, మీరు ఏమనుకుంటుర్రు, మీరు ఏం చూసి నన్ను నా పేరు లాగుతుర్రు, మీరు చాలా ఇబ్బంది పడతారు, అట్లా కూడా ఆమె ఆ రోజు బెదిరించడం జరిగింది. బెదిరించిన తర్వాత ఏదైతే అదైతుంది నేను చూసుకుంటా అది అని కూడా ఆమె చెప్పింది. చెప్పినప్పుడు కూడా మేము ఒకటే చెప్పినాం, అమ్మ మీరు మా సోదరు లాంటి వాళ్ళు, మీరు అట్లా మాట్లాడకండి, అది మాట్లాడితే కూడా మీకే అవమానంగా ఉంటుందమ్మా అని కూడా మేము క్లియర్గా చెప్పి ఆమె కొన్ని ప్రూఫ్లు కూడా చూపెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఆమె ఏది పడనివ్వలే. ఇప్పుడు బాధితులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే కూడా ఆమె ఏమంటుంది, వాళ్ళు పేట ఆర్టిస్టులు అంటుంది ఆమె. ఇంకా దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు మీరు కూడా ఒక 15 రోజుల నుంచి క్లియర్గా చూస్తుర్రు ఎవరు బాధితులు గారని. కానీ ఆమె ఒకటేసారి బాధితులను పట్టుకొని వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు, ఈ అడ్వకేట్ ఫేమ్ కోసం చేస్తుండు అని ఇంకొక సెలబ్రిటీ పేరు ఆమె వాడి వాళ్ళని కూడా అవమాన పాలు చేసే ప్రయత్నం. అంటే కేవలం ఆమె ఏం చేస్తుందంటే మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేసి ప్రజలనంతా తిక్కులని చేయాలి, బాధితులు ఎటువైనా సంబంధం లేదనే ప్లాన్ చేస్తుంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే మంగ్లీ గారు తమ్ముడు, మంగ్లీ గారు చెల్లరు ఇంప్లిమెంట్ అయి ఉన్నారు కాబట్టి మంగ్లీ గారు ఈ విధంగా చేస్తున్నారు. మంగ్లీ తమ్ముడు చెల్లెలు కూడా ఉంది. ఆబ్వియస్లీ ఇప్పుడు మంగ్లీ గారి చెల్లెల్ని రమావత్ మద్ అనే వ్యక్తి నేను పెళ్లి చేసుకుంటున్నాను చెప్పి ఇక్కడ బాధితులు కొంతమంది 2 సార్లు ఆమెను కల్పించిండు కదా. మంగ్లీ గారి చెల్లెలు కూడా ఈయన నా కోసమే మందు తాగడం బంద్ చేసిండు, కొంచెం మంచిగా చూసుకోండి, టైంకి తినమని చెప్పండి అని ఆమె హెచ్చరించి కూడా పోయింది. మంగ్లీగాడి తమ్ముడు శివకి మరియు రమావత్ మధుకి మధ్యలో బావబామర్ది అనే వరుసతో పిలుచుకోవడం కూడా జరిగింది. అప్పుడు వీళ్ళంతా అరే రియల్గా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సే కదా, మేము నమ్మితే తప్పేముంది అని వీళ్ళు నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఓకే, అంటే మంగ్లీ గారికి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? డైరెక్ట్ ఇన్వాల్వ్ అంటే నిన్న మొన్న ఆల్రెడీ రమేష్ అనే వ్యక్తి అక్కడ రమావత్ మధు ఆఫీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నాడో ఆ యొక్క వ్యక్తి క్లియర్ చెప్పిండు. ప్లస్ ఆయన బాధితుడు కూడా ఒక 40 లక్షల రూపాయల వరకు కూడా ఆయన దీనిలో ఇన్వెస్ట్ చేసిండు. ఆయననే చెప్పిండు కదా మంగ్లీ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, మంగ్లీ గారికి డబ్బులు ఎప్పుడు ఇచ్చిండు, ఎప్పుడు లేదు, మంగ్లీ గారి తమ్మునికి ఎట్లా డబ్బులు ఇచ్చిర్రు అని క్లియర్గా ఆయన చెప్పిండు కదా. ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి క్లియర్ ఒక వీడియో రూపంగా చెప్పిండు, ఒక 2-3 వీడియో ఇంటర్వ్యూలో తీసుకుంటే కూడా తొలివేలు అనే ఛానల్లో అవన్నీ మాట్లాడి క్లియర్గా చెప్పిండు ఆయన. మధుకి పలానా టైం అప్పుడు వచ్చి మంగ్లీ కలిసింది, పలానా టైం అప్పుడు నేను చూసిన, పలానా టైం అప్పుడు నేను ఫుడ్ పెట్టిన, పలానా టైం అప్పుడు నేను ఫోటోలు తీసి పంపించిన, పలానా టైం అప్పుడు నేను డబ్బుల కట్టలు మోసుకొచ్చి వీళ్ళకి ఇచ్చిన అని క్లియర్గా చెప్పిండు ఆయన. ఓకే, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి? అండ్ ఇంకొకటి మంగ్లీ గారి తమ్మునికి ఒక 30 లక్షల రూపాయలు ఇక్కడ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కల సబ్వేలో కారులో తీసుకొచ్చి ఇచ్చారు మంగ్లీ తమ్ముడికి డైరెక్ట్గా. అండ్ బాధితులకు కూడా చాలాసార్లు మంగ్లీ తమ్ముడు ఉండి మీరు దీనిలో మంచి పెట్టుబడులు పెట్టుకోండి, మీకు మంచి లాభాలు వస్తాయి, ఎవరు అధైర్యపడకండి అని ఆయన కూడా సూచించినాడు. అంటే డే 1 నుంచి మంగ్లీకి తెలిసే ఇదంతా జరుగుతుందని భావించాలా? 100% అండి. ఇప్పుడు మంగ్లీకి తెలియకుండా లేదని నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ గారు ఈ యొక్క డబ్బును అనుభవించినారని నేను క్లియర్ చెప్పగలుగుతా. ఇప్పుడు అనుభవించకపోతే మంగ్లీ గారికి ₹1 కోటి విలువ గల కారు ఎక్కడిది, కోకాపేటలో 4 నుంచి 5 ఫ్లాట్స్ ఎక్కడివి, మొన్ననే సంపత్ నాయకన్న గారు చెప్పారు బెంగళూరులో కూడా ఆమెకు ఆస్తులు ఉన్నాయని, అవన్నీ ఎక్కడివి? ఇప్పుడు ఇవన్నీ ఫేమ్ వచ్చింది, 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంది, పాటలు పాడుతుంది, ఎన్నో స్టేజ్ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్, మంచి పేరు ఉంది, సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే అది కూడా ఉంటుంది కదా. మీరు కూడా ఎప్పటి నుంచి ఇదే వర్క్లో ఉన్నారండి? మేమంతా సెలబ్రిటీస్ కాదు కదా, చిన్న చిన్న జర్నలిస్టులు మేము. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ అయినా ఆమె సెలబ్రిటీ ట్యాగ్ని అడ్డం పెట్టుకొని బాధితులకు నేను వచ్చి న్యాయం చేస్తాను, అది న్యాయం చేయనాయమా బాధితుల పక్షాన్ని నిలబడని ఆమె సెలబ్రిటీ ఎట్లయితుందండి? ఇదే స్టేజ్ నుంచే పోయింది కదా ఆమె. మొన్న చెప్పింది కదా నేను మీడియా ఛానల్ నుంచే పోయినా, సోషల్ మీడియా ద్వారానే నేను ఎదిగిన. ఇప్పుడు సోషల్ మీడియా మీరు కొన్ని సంవత్సరాలు వర్క్ చేశారు,
అప్పటి వరకు అయితే మీరు సెలబ్రిటీ కాదు కదండి. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీలాంటి వాళ్ళని సెలబ్రిటీలు అన్నా నేను ఒప్పుకుంటాను, కానీ ఇట్లా మోసం చేసి ఏదో డబ్బు పరపతితో నేను ఎవరినైనా కలుస్తా, నేను ఎవరితోనైనా మాట్లాడగలుగుతానటోళ్ళని సెలబ్రిటీలు అనరు. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడేటోళ్ళు, ప్రజలతో నిత్యం వారి సమస్యలను తెలుసుకొని మాట్లాడేటోళ్ళు మీలాంటి వాళ్ళని నన్ను సెలబ్రిటీ అన్నా దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఇలా అతి తొందరలో ఎదిగి నేను సెలబ్రిటీని, నేను అక్కడికి వస్తే ఇష్యూ అవుతుంది, నేను వాళ్ళతో మాట్లాడితే నా పరపతి తగ్గుతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళని సెలబ్రిటీ అని ఎవరు అన్నారు. అంటే రమావత్ మధు స్కీమ్స్ స్టార్ట్ చేస్తాడు, ఓకే, ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటాడు, ఓకే, వాళ్ళకి అత్యధిక వడ్డీలు కొన్ని రోజులు ఇస్తాడు, ఆ తర్వాత ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తాడని చెప్పి ఆల్రెడీ ఒక కేసు నమోదైంది. ఓకే, ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యాడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అవును. ఇప్పుడు రెండో కేసులో మళ్ళీ ఇది జరుగుతోంది. అంటే ఒకసారి జరిగిన తర్వాత కూడా మంగ్లీ ట్రావెల్ చేయటం అంటే ఎట్లా చూడాలి దీన్ని? అదే ఆశ్చర్యపోతున్నాం కదండి. ఇప్పుడు మేము ఆ రోజు పూజారి నాగేశ్వరరావు గారిని మేము కలిసినాం. మేము కలిసి వెళ్ళిన ఒక గంటన్నర సమయంలోనే మళ్ళీ రమావత్ మధుని అక్కడ పిలిపించుకున్నది. ఇప్పుడు మంగ్లీ గారి ఫ్లాటు వాళ్ళకి ఒక 3 నుంచి 4 నెలల వరకు వాళ్ళకి వాడుకోవడానికి ఫ్రీగా ఇచ్చింది. కానీ ఆమె మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది, మేము అమ్మకానికి పెట్టాము కానీ వాళ్ళు కొనలేదు, 1 నెల అట్లా వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చిర్రు. ఒక ఫ్లాట్ని ఫ్రీగా వాడుకొని రిటర్న్ ఇవ్వండి అని ఎవరైనా ఇస్తారండి? అదే మన కారా టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఇది మంచిగా ఉందా లేదు చూసిరండి అని చెప్పడానికి. ఓకే, దీన్ని బట్టి మీరే ఆలోచించాలా, ఆమె రియల్గా దీనిలో ఇంప్లీడ్ అయ్యి ఉందా లేదా. ఇప్పుడు దీనిలో ట్రావెల్ చేయకపోతే ఇప్పుడు తబలానే పబ్బులో రమావత్ మధు ఎందుకుంటాడు? ఇప్పుడు మంగ్లీ గారి బర్త్డే సంవత్సరాలు కాలేదు కదండి, రీసెంట్గానే మంగ్లీ గారి బర్త్డే జరిగింది, అక్కడ డ్రగ్స్ దొరికినాయని కూడా న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు మంగ్లీ గారి బర్త్డేకి అది బుక్ చేసింది, రిసార్ట్ బుక్ చేసిన వ్యక్తి రమావత్ మదే. మంగ్లీ గారి బర్త్డేకి డైమండ్ నెక్లెస్ ఇచ్చినటువంటి వ్యక్తి రమావత్ మదే. మంగ్లీ గారు బెంగళూరుకు పోయినా అక్కడ కార్లు అరేంజ్ చేసేటువంటి వ్యక్తి రమావత్ మదే. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమెకు కార్లు బుక్ చేయాలి అన్నీ చేయడానికి. ఎందుకంటే మంగ్లీకి ఇది డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి వస్తుంది సంబంధం లేదు, నేను అనుభవిస్తున్నానా లేదా అది మాత్రమే ఆమె చూసింది. సో ఆమె సెలబ్రిటీ కాదని నేను చెప్తున్నా. ఓకే, అంటే అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూడలేదంటారా ఇవి మంగ్లీ? చూసే వ్యక్తి అయితే ఆ రోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర నేను బాధితుల పక్షాన నిలబడి నేను ఖచ్చితంగా వాళ్ళ తరఫున న్యాయం జరిగేంత వరకు నేను ఉంటా అని చెప్పారు. ఇప్పటి వరకు ఏ బాధితులు వాళ్ళు కలిసిర్రు? ఒక్కరి దగ్గరకన్నా వెళ్ళిర్రా? స్టిల్ ఈరోజు వరకు 17 నుంచి 18 రోజులైంది బాధితులు రోడ్డు మీదే ఉన్నారు. కనీసం ఒక పూట తిండికి కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోకి పోతే వాళ్ళ అమ్మ నాయన వాళ్ళని కొడుతుర్రు అంటే వాళ్ళ అమ్మ నాయనని అప్పులో టార్చర్ పెడుతుర్రు. నీ కొడుకు మా దగ్గర అప్పు చేసిండు, మీ ఆయన నా దగ్గర అప్పు చేసిండు అని వాళ్ళు ఊళ్ళో అప్పులు చేసుకున్న వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంకోటి మేజర్గా ఈ మంగ్లీ వారి ఈ భాగవతం చేయడం వల్ల, న్యూస్ ఛానల్లో రావడం వల్ల బాధితులకు కొంచెమంది థ్రెట్ కూడా అయింది. అరే వీడు పలానా చోట ఇరుక్కున్నాడు, వీడికి ఇట్లా అప్పు ఇస్తే మళ్ళీ తిరిగి రావనేది కూడా. అంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా ఇయ్యలేని పరిస్థితులు అయ్యారు. కాబట్టి ముఖ్యంగా మేము ఎందుకు పోరాడుతున్నాం అంటే, సరే జరిగింది, మానవుడు అన్నాక ఎక్కడో చోట తప్పు చేస్తాడు, కానీ కింద పడినవాడు ఏ రోజైనా లేయాలని ప్రయత్నిస్తాడు కదా. సరే వీళ్ళు తప్పు జరిగింది కానీ లేవాలి కదా, లేవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళకి అంతో ఇంతో న్యాయం జరిగితే వాళ్ళు తిరిగి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోతారని మా తాపత్రయం. ఈరోజు నేను ఈ బాధితుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా డబ్బులు ఇప్పియాలని పోరాడుతుంటే ఆమె నాలాంటి మీద ఫోన్ చేసి వేరే వ్యక్తులకు ఫోన్ చేసి ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కూడా మంచిది కాదు కదన్న. మీ నెంబర్ ఎందుకు అడిగిందంటారు? తెలుసుకుందామని. నా నెంబర్ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంగ్లీ గారు కలిసి స్వయంగా విజిటింగ్ కార్డు ఇచ్చిన నేను. విజిటింగ్ కార్డులో ఆల్మోస్ట్ నా పేరు ఉంటుంది, నా అడ్రస్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఓకే, అంటే ఏ పర్పస్లో ఇచ్చారు మీరు? ఆ రోజు మాట్లాడినప్పుడే ఎవరు తిరుమల అన్నప్పుడు ఆఫీస్లో పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్లో ఆ రోజు కలిసినప్పుడే నేను క్లియర్గా విజిటింగ్ కార్డు ఇచ్చి సో అండ్ సో నేనమ్మా, మీరు ఎక్కడ ఎంత షార్ట్ పీరియడ్లో ఎట్లా మర్చిపోయారు? ఏం ఇప్పుడు సెలబ్రిటీ కదండి. ఓకే, ఆమె అంటుంది కదా సెలబ్రిటీ లేదంటే ఏదైనా ఇస్తే ఇట్లా పక్క డస్ట్బిన్ లో వాడేసినట్టు. ఆమెకు పేర్లు గుర్తుండవు, తప్పులు గుర్తుండవు, ఆమె చేస్తున్నటువంటి తప్పులు కూడా గుర్తుండవు అవి. ఎందుకంటే డైలీ మర్చిపోతుంటారు వాళ్ళు బిజీ షెడ్యూల్. చెప్తుంటారు కదా నాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ వదులుకొని వీడికి రావాల్సి వచ్చింది అంటే మీ పేరుని వాడుకున్నటువంటి రమావత్ మధు మీద మీరు కేసు పెట్టరు.
ఇప్పటివరకు చూసి రేయడనే మంగ్లీ గారు రామావత్ మధు పైన కేసు పెట్టంగా ఒక ఎఫ్ఐఆర్ కాపన్నా ఉందా? ఇప్పుడు రియల్గా మీకు ఇంట్లో ఇంప్లిమెంట్ లేకపోతే మీరు రమావత్ మధు పైన ఎందుకు కేసు పెట్టాలి? ఓకే. పాయింట్ 1, మీరు అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల సమయంలో మీరు రమావత్ మధు ఇల్లు కట్టిస్తున్నప్పుడు నల్గొండ డిస్టిక్లో కుండమల్లపల్లికి మీరు ఎందుకు పోయిర్రు? మీ ఫ్లాట్ రమావత్ మధుకి ఎందుకు ఇచ్చిర్రు మీరు? చూడండి, ఇది ఎవరి ఫ్లాట్లో. ఇక్కడ రమావత్ మధు గారు ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈయన షార్ట్ మీద ఉన్నాడు. ఇక్కడ పాల్దియా భరత్ చౌహాన్, ఓకే, రమావత్ మధు వాళ్ళ బావ. ఇది మంగ్లీ వాళ్ళ రూమే. ఇక ఇది మంగ్లీ వాళ్ళ సౌండ్ సిస్టమ్ అంతా, వాళ్ళ స్టూడియో. ఓకే. ఎదురుగా కూర్చున్నదంతా ఎవరండి? బాధితులు. ఓకే. అప్పుడు బాధితులు కాదు, ఆ మీటింగ్ టైంలో. ఇప్పుడు బాధితులు. ఆ మీటింగ్ టైంలో ఇంత స్కామ్ జరిగింది, మనకి డబ్బులు ఎగ్గొట్టారు, మోసం జరిగిందని తెలియదు. అప్పుడు తెలియదు. ఎప్పుడైతే రమావత్ మధు జైలుకి పోయిండో అప్పుడు వీళ్ళు కళ్ళు తెరుచుకున్నారు. అరే మేము ఇటువంటి దానిలో ఇరుక్కపోయినామా. కానీ అంతకుముందు ఏం చేసిండు, ఇక్కడ గద్వాలు డోను, ఆ డోను, పటాన్ చెరువు వీళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టియకముందు అక్కడ నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ కొండమల్లపల్లిలో అదంతా పెట్టుబడులు పెట్టించారు. సేమ్ కమ్యూనిటీ వాళ్ళతోనే పెట్టుబడులు పెట్టించి ఆల్మోస్ట్ ఇంకా అక్కడ డెడ్ ఎండ్కి వచ్చే స్టేజ్లో ఏం చేసిండు, ఎట్లయినా చేయాలన్నట్టు ఇక్కడ వీళ్ళకి గాలం వేసిండు. వీళ్ళకి గాలం వేసి వీళ్ళతో వసూలు చేసిండు. అన్ని వసూలు చేసుకున్న తర్వాత ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టడాలు, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం కాదు, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని, అంటే అది కొన్ని రోజులు మూత ఉన్నదాన్ని వీళ్ళు తీసుకున్నారు. తీసుకోవడం అంటే ఒక 5.5 కోట్లు దానికి అడ్వాన్స్ ఇచ్చారు. అది యాక్చువల్గా 15 కోట్లకు మాట్లాడారు, 5.5 కోట్లు దానికి అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చింది కానీ ఇంకా మళ్ళీ దాని సైడ్ వాళ్ళు పోలే. అంటే అవి వీళ్ళ సొంత సొమ్ము కాదు కదా, పలానా చోట ఇది ఉంది మేము ఖచ్చితంగా ఇది చేయాలని. ఓకే. బాధితుల నుంచి తీసుకున్న సొమ్మే కదా, బాధితుల నుంచి తీసుకున్నదే. అది ఏడవాడేస్తే వాళ్ళకి ఏం అవసరం, ఎంజాయ్ చేస్తే వాళ్ళకి ఏం అవసరం. ఏదో స్కూలు, హాస్పిటల్ ఇవేంటండి? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ వసూలు చేసిన డబ్బులతో వీళ్ళు పబ్బులు, స్పాలు, రికార్డింగ్ స్టూడియోలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు పెట్టి వీటి నుంచి వచ్చే డబ్బులతో బాధితులకు, అంటే ఈ రోజు ఉన్నటువంటి బాధితులకు వీళ్ళు ఎట్లా తీర్చాలనుకున్నారు. కానీ వీళ్ళ ప్లాన్ అనేది విఫలమైంది. ఎందుకంటే వీళ్ళు చేసిందే 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు. వీళ్ళ సొంత డబ్బుతో స్టార్ట్ చేస్తే అది ఏమన్నా అవుతుండే. వీళ్ళు చేసిందే 0 ఇన్వెస్ట్మెంట్తో, అంటే పేదల డబ్బుతో మోసపూర్వకంగా ఈ పని ప్రారంభించారు. ఈ పని ప్రారంభించినప్పుడు ఇది వాళ్ళకి ఎట్లా దక్కుతుందండి? ఓకే. ఇప్పుడు కూడా రమావత్ మధుకి స్పాలు అవన్నీ అప్పటికిప్పటికి ఉన్నాయి. అవన్నీ కూడా మంగ్లీ గారికి తెలుసు అని అంటారు. మరి మంగ్లీ గారు ఇప్పుడు ఎక్కడున్నారు మనకు తెలియదండి. అప్ స్కాన్లో ఉన్నారు అంటారు. మరి ఆమె ఎందుకు పారిపోయిందో తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడనో ఉండి ఎవరికెవరికో ఫోన్ చేసి నా కోసం ప్రెస్ మీట్ పెట్టండి, నాకు ఈ అవార్డ్స్ వచ్చినాయని చెప్పండి అని మీరు ఏ తప్పు చేయకపోతే మీరు అందరికి ఫోన్ చేసి మీరు నా కోసం మాట్లాడరా, నేను మీ బిడ్డేనని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఓకే. ఈరోజు బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కాదు, ప్రత్యూష రాథోడ్కి కూడా ఫోన్ చేసి మీ గురించి అడిగారంటే, మీ ఫోన్ నెంబర్ అడిగారంటే, అంటే ఏంటి మీతో ఏంటి డీలింగ్ ఏమన్నా చేద్దామని? డీలింగ్ అని కాదు, నాకు తెలిసిన కాడికి ఏంటంటే ప్రత్యూష రాథోడ్ గారిని కూడా డైవర్ట్ చేయడానికి, ఈరోజు సరే ఆమె పేద ప్రజల పక్షాన్ని నిలబడాలనుకునే వ్యక్తి కాబట్టి ఆ రోజు ఆ రికార్డ్ అనేది మీడియా ముందు స్వయంగా పెట్టింది. ఆ రోజు ఏమనుకున్నది మంగ్లీ గారు, ఎట్లైనా కానీ ఈ తిరుమల అనే వ్యక్తిని అవులే చేయాలి. అంటే ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల చేసినప్పుడు ఏమనిపిస్తుంది, అరే రియల్గా అక్క ఏదో ట్రబుల్లో ఉంది, వాళ్ళని వాడే వ్యక్తి నుంచే నిజంగా ఏమైనా జరుగుతుందేమో అని వాళ్ళు ఊహించుకోవాలనుకున్నారు. అవతల వాళ్ళని నమ్మించే ప్రయత్నం మంగ్లీ గారు చేసినారు. కానీ అక్కడ ఏమైంది ప్లాను, స్వయంగా ఆమె ఫోన్ చేసే సమయానికి మీడియా ముందు ఆమె స్వయంగా మీడియా ముందే రికార్డు పెట్టింది. అదే సమయంలో ఆమె బూతులు తిట్టిన తర్వాత సంపత్ నాయక్ అన్న గారు, అమ్మ నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నాం అనే లోపు ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు నువ్వు తప్పే చేయకపోతే, ఆమె నీది కూడా ప్రత్యూష నీది కూడా గద్వాల్ సైడే కదా, నీకు తెలిసి ఉంటుంది కదా ఆయన అని చెప్పి డీటెయిల్స్ అడుగుతుంది కదా. మీ డీటెయిల్స్, నా డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తున్నా కదా. మాది గద్వాల్ డిస్టిక్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్, గద్వాల్ మండల్. ఆయన కాంగ్రెస్ లీడర్ కాదు, తొక్క కాదు అంటుంది. సరే, మా పార్టీతో ఆమెకు సంబంధం లేదు. నేను ఎందుకంటే ఇక్కడ పార్టీగా రాలేదు, పార్టీ వ్యక్తుల కోసం నేను పని చేయట్లేదు. ఈ బాధితులు ఎవరు పార్టీ వ్యక్తులు కాదు, అందరూ సామాన్య ప్రజలు. ఖచ్చితంగా సామాన్య ప్రజలు. ఈ బాధితులందరూ మిమ్మల్ని ఎందుకు కలిశారు ఫస్ట్? అంతకుముందు కూడా చాలా మందిని కలిశారు.
ఎవరు వాళ్ళకి న్యాయం చేయలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకున్నారు. వాళ్ళకి ఇంకా ఇప్పటికే వాళ్ళ దగ్గర లేవు, అప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. అరే మీరు ఈ డబ్బులు తీసుకొస్తాటే నా దగ్గరికి రాని ఒక్కొక్కటి బెదిరించినప్పుడు ఎవడు పోతాడండి? ఓకే, అందరైతే సరే చూద్దాము ఫస్ట్ అయితే ఏదో చేద్దామని అనుకోరు కదా. కానీ కొంతమంది ఏం చేసారు అంటే, నువ్వు 4 లక్షలు తెస్తే నేను మాట్లాడతా, నువ్వు 2 లక్షలు ఒకటి ఇప్పుడు తీసుకురాపో అంటే ఇంకా వాళ్ళు భయపడ్డారు. అరే ఇప్పటికే మొత్తం లాస్ అయినాం, మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా అనే భయంతో ఇంకా వాళ్ళు తెలిసింది. చాలా మంది పిల్లలు మా ఏరియా వాళ్ళే ఉన్నారు కాబట్టి, అరే పలానా అన్న కూడా ఉన్నాడు, అన్న కూడా కొంచెం హైదరాబాద్లో టచ్ ఉంటుంది, హైదరాబాద్లో తిరిగిండు, హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి అన్నను కూడా కలుద్దాం, అన్నకైతే కొంచెం అన్ని ఏరియాలో టచ్ ఉంటుందని నన్ను వచ్చి అప్రోచ్ అయినప్పుడు మంగ్లీ గురించి చెప్పారు. ఫస్ట్ చెప్పింది అది. అవునా? ఫస్ట్ వచ్చిర్రు, అన్న మేము ఇట్లా మోసపోయినాం. ఎందుకు మోసపోయారు అంటే, ఏం లేదన్న మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నా అని ఫస్ట్ వాడు మమ్మల్ని అందరినీ చెప్పిండు. కానీ అంతకుముందు మాతో పాటే వాడు పనిచేసేటోడు, వాని జీతం కూడా 20,000 రూపాయలే ఉండే. కానీ సడన్గా బయటికి పోయి వాడు మంచిగా రిచ్ లుక్ ఇచ్చి ఫార్చునర్ కార్లా, తార్ కార్లా ఎంట్రీ ఇచ్చిండు. ఎట్లా రా నువ్వు ఎట్లా సంపాదించినావు అని మేము అనుకున్నాం. అప్పటి వరకు కూడా స్టేటస్ చూస్తుంటాం వానివి. వాడు షేర్ మార్కెట్లో పెట్టి ఇంకా వివిధ దానిలో పెట్టి వాడికి ఈ ఫ్రాడ్ అంతా వీళ్ళకి తెలియదు కదా, అక్కడ కొంప ముంచుతున్నాడు అనేది వీళ్ళకి తెలియదు. అది వాని రిచ్ లుక్ మాత్రమే చూసిర్రు, వాడు చెప్పే మాటలు మాత్రమే నమ్మిర్రు. దీనిలో ప్రధానంగా ఇంకోటి అభిషేక్ నాయక్ అనే వ్యక్తి. అభిషేక్ నాయక్ అనే వ్యక్తి ఈ యొక్క రమావత్ మధు బినామీ. ఈ పిల్లోడు కూడా పోయి మీరు పెట్టండి, నేను కూడా పెట్టినా, ఇన్వెస్ట్ చేసిన మంచిగా పైకి వస్తామని వీళ్ళంతా మోటివేషన్ క్లాసెస్ చెప్పారు. ఈ మోటివేషన్కి అంతా వీళ్ళంతా పల్లెటూరు వాళ్ళు అండి, ఫిదా అయిపోయారు వాళ్ళు. ఫిదా అయిపోయి దీనిలో పెట్టుబడులు పెట్టారు. చాలా మంది బాధితులు మీరు చూడండి, పాపం చదువుకొని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును అవును, చూశాను నేను. ఎందుకంటే వీళ్ళంతా వెస్టేజ్ అనే కంపెనీలో వర్క్ చేసుకునేటువంటి వాళ్ళు. వాళ్ళకి మంచిగా ఈరోజు ఎంత మామూలు వ్యక్తికైనా 40,000 నుంచి 50,000 జీతం ఉంది వాళ్ళకి. అటువంటిది కూడా పోగొట్టుకొని ఈరోజు ఉన్నదివే ఉంచుకున్నదివే అన్నట్టు వాళ్ళు అన్నీ పోయి రోడ్డు మీద పడ్డారు. ఈరోజు ఈ రోడ్డు మీద పడినాక కూడా మంగ్లీ గారు వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు అంటారు. ఇప్పుడు మీరైతే రియల్గా చూసారు కదా బాధితులని, వాళ్ళని చూస్తే ఎవరైనా వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారండి? లేదండి, చాలా బాధతో మాట్లాడుతున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని. మరి ఇప్పుడు స్వయంగా క్షేత్రస్థాయిలో పోతే నష్టమేముందండి? మీరు సెలబ్రిటీ కావచ్చు, ఒకవేళ మీరు అంగు ఆర్భడాలతో కూడా పోయి కలిసండి, నష్టమేముంది? మీరు ఒకవేళ సింపుల్గా పోలేకపోతే అందరిని ప్రొటెక్షన్ తీసుకోపోండి, మీరు అంత సెలబ్రిటీ అయితే. కానీ బాధితులను అయితే కలవాలి కదా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాగటోళ్ళే ఎక్కడున్న సమస్య ఉన్నా పోయి కలుస్తారు. నువ్వు వాళ్ళకి మించిపోయినా సెలబ్రిటీ అయితే పోతే. మిమ్మల్ని బాధితులు కలిశారు కదా, అవును. వాళ్ళల్లో హేమకాంత్ రెడ్డి ఉన్నాడా? ఉన్నాడు. ప్రధానంగా హేమకాంత్ రెడ్డి. హేమకాంత్ రెడ్డి నిజంగా బాధితుడా, లేదంటే ఆయన కూడా గిమ్మిక్లు ప్లే చేసినోడా? హేమకాంత్ రెడ్డి బాధితుడే. బాధితుడిని వీళ్ళందరూ ఏం చేసిర్రు, నిందితుని చేసిర్రు. ఎవరు చేసిర్రు? రమావత్ మధు, మంగ్లీ గారు, మంగ్లీ గారి అడ్వకేట్ అండ్ ఇంకో కొందరు. ఎందుకంటే ఈరోజు వచ్చిన బాధితులు కూడా కొంతమంది చెప్తున్నారు వాడు కూడా పెద్ద ఫ్రాడ్ గాడు అండి అని చెప్తున్నారు హేమకాంత్ రెడ్డి. ఆయన కూడా అప్స్కాండ్ ఎందుకు అయ్యాడు మరి? ఎవరు చెప్పారు? బాధితులు కూడా కొంతమంది, నేను మాట్లాడాను వాళ్ళతో. అవునులేండి. హేమకాంత్ రెడ్డి బాధితులు అని చెప్పి ఫస్ట్ మీడియా చుట్టూ తిరిగాడు కదా, అతని గురించి ఏంటని అడిగితే వాడు పెద్ద ఫ్రాడు అని చెప్పి బాధితులే చెప్తున్నారు కొంతమంది. అంతేనండి. ఇప్పుడు ఏమైందంటే దీనిలో ప్రధానంగా గద్వాలు, డోను, ఆడోను, కర్నూలుకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఒక బ్యాచ్ అయింది. ఈ పటాన్ చెరువు మాత్రం ఒక బ్యాచ్ అయిపోయింది. ఓహో. ఇప్పుడు నేనేమంటున్నా, సరే వాడు ఏదో నన్ను అప్రోచ్ అయ్యిందని నేను వాడు మంచోడని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా క్లియర్గా కనుక్కున్నా ఏం జరిగింది అంటే, అన్న ఏదొచ్చినా క్యాష్ వచ్చినా ఏదొచ్చినా ప్రతిదీ తీసుకొని వాడి ముఖాన్నే కొట్టినాము, వాడు ఇంత పాడేస్తే దాన్ని మేము మందికి పంచినాం. కానీ దీనిలో కాకపోతే అప్పటికి ఇప్పటికి నేను వెస్టేజ్ కంపెనీలో కూడా టీం లీడర్ని. ఇక్కడ కూడా నన్ను పెద్దోడు, వయసులో పెద్దోడు అని నన్ను టీం లీడర్ చేసిండు. టీం లీడర్ చేసినంత మాత్రాన మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఆయన ఫ్రాడ్ అయితే ఆయన ఇట్లా రమావత్ మధుని ఈ విధంగా ఎట్లా కలుస్తాడండి? ఇంతగానే ఏడ్చుకుంటూ, అరే డబ్బులు ఇయ్యరు బాబు, ఎట్లా నా పరిస్థితి ఏంది, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని ఎట్లా ఏడుస్తాడు? అనుకోవాలా? అరే మధు, అరే మధు, అరే బాబు, అరే బాబు అంటే ఎన్నిసార్లు గడ్డం పట్టుకోవాలి? నేను ఎన్నిసార్లు అడగల? నువ్వు నా ఫోన్ లేపకుండా నువ్వు నాతోని మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటది అసలు? అరే ఆ రోజు కూడా నువ్వు పటాన్ చెరుకు వచ్చే రోజు సత్యతోటి ఎంత అర్ధ గంట సేపు మాట్లాడుకొని చేసుకొని వచ్చేసినాం.
ఆయన మాతోటే మాట్లాడాడు, మా ఎదురుగానే మాట్లాడుతున్నాడు, ఆయనతోటి మాట్లాడుకొని చేసేసుకొని. అంటే నేను ఆయన గురించి మాట్లాడతలేను, అంటే ఆయన కన్నా తక్కువైపోయినామా అంటున్నాను. ఇంత కష్టపడి నిన్ను అంత మంచిగా పెట్టుకొని ఇంతమంది జీవితాలు ఫోన్ కాల్ ఎవరు? రమావత్ మధు. కానీ మాలాంటోళ్ళు కాదు, నాలాంటోడు ఇక్కడ ఉన్న టీంలో ఎవరైతే ఉన్నారో ఈ టీంలో ఉన్న వాళ్ళు మాలాంటోళ్ళు నీకు తగల్లా. వేరే వాళ్ళు అయినా ఏ రోజైనా రాంగ్ మాట వచ్చిందా చెప్పు, ఒక మాట, ఒక్క మాట రాంగ్ వచ్చిందా? చాలా మంది మిస్బిహేవ్ చేసినారు. డబ్బు తిరిగి ఇతనితో డబ్బు తిరిగి ఎదిగిన వాళ్ళు మాట్లాడినారు, ఇతన్ని మిస్బిహేవ్ చేసినారు. నాకు మధు మధు ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇది టాపిక్ ఏంటంటే, అరే నువ్వు ఫోన్లు ఎత్తకుండా ఇంత ఇబ్బంది పెడితే ఏంది పరిస్థితి, నేనేం సమాధానం చెప్పాలని ఏడుస్తున్నాడు అక్కడ హేమకాంత్ రెడ్డి. ఎందుకంటే వీడంతా ఫ్రాడ్ చేసి జైలు పోయిండు. అక్కడ సత్య అన్నటోడే నీకు ఎక్కువ అయిందా అని అంటే, సత్య అన్నటోడు ఒక 5 కోట్లు పెట్టిండు, దీనిలో ఇన్వెస్ట్ చేసిండు. సత్య అన్నటోడు వీళ్ళతో పాటు ఫస్ట్ వర్క్ చేసిన వ్యక్తి కాదు, మధ్యలో వచ్చిన వ్యక్తి. మధ్యలో వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చి నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి మంచిగా ఉంటుందని శుభక్షేత్ర ప్రాజెక్టు ఫస్ట్ చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. రమావత్ మధు జైలుకు పోతే సత్య అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన జైలు నుంచి విడిపించుకొచ్చిండు. విడిపించుకొచ్చిన తర్వాత హేమకాంత్ రెడ్డి అందరు కలిసి పటాన్ చెరువులో ఒక పెద్ద మనిషి దగ్గర పంచాయతీ పెడితే, హేమకాంత్ రెడ్డి నేను 2 రూపాయలు వడ్డీ వేసి ఖచ్చితంగా అందరికి అప్పు కడతానని ఒప్పుకుంటే, ఆ ఒప్పుకున్న తర్వాత ఈ సత్య అనే వ్యక్తి, సత్యనారాయణ అనే వ్యక్తి ఆయనని పక్కకి తీసుకెళ్ళి ఆయన మైండ్ డైవర్ట్ చేసి నీకెందుకు నేనుండా, ఎందుకంటే ఈయన కూడా 5 కోట్లు పెట్టిండు, కానీ బాధితుల్లాగా అందరితో పాటు ఉంటే అయిపోతుంది. ఈయన ఏం చేసిండు, మధుకున్నటువంటి స్పాలను ఈయన తీసుకొని, మధుకున్నటువంటి కొన్ని భూములను ఈయన సంబంధించిన వాళ్ళకి రాపించుకొని, ఈరోజు కేవలము ఈ డైవర్షన్ అంత కారణం సత్యనారాయణ. సత్యనారాయణ దగ్గర ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆయన ఇద్దరు కలిసి చేసింది. దీనికి అంత కారణం ఇప్పుడు ఈ వ్యక్తి అయ్యిండు. ఈరోజు ఈ టాపిక్ని హేమకాంత్ రెడ్డి మీదకి డైవర్ట్ చేయించినటువంటి వ్యక్తి. ఓకే, ఈయన ప్లాన్ ఏంటి, ఈయనకు కావాల్సినంత రాపించుకున్నాడు. రమావత్ మధుని ఇన్ని రోజులు ఈయన సెక్యూర్ ప్లేస్లోనే పెట్టుకున్నాడు, ఎవరిని కలవనీయకుండా. స్టిల్ మొన్నటి వరకు కూడా రమావత్ మధుతో మాట్లాడిస్తాను నాకు చెప్పిండు, తీసుకొస్తా అని చెప్పిండు, తీసుకురాలే. భరత్ చౌహాన్తో మాట్లాడిస్తా అన్నాడు, మాట్లాడియలే. వీళ్ళందరూ కూడా ఈయన ఆధీనంలోనే ఉన్నారు. రమావత్ మధు, పాల్దియా భరత్ చౌహాన్, శైలజ చౌహాన్. భరత్ చౌహాన్ అంటే మధు గారి బావ, డబ్బుల కట్టలించినటువంటి వ్యక్తి. ఇప్పుడు వాడే ఒక తప్పు చేసిండు. తప్పు చేసిన నువ్వొక్కడు సమర్థించుకొని నువ్వు వాడిని మాట్లాడుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి అంటే ఏంది? ఓకే, ఇప్పుడు రమాకాంత్ మధు ఒక్కడే అరెస్ట్ అయ్యాడు కదా ఈ కేసులో, మిగతా వాళ్ళంతా అప్స్కాన్లో ఉన్నారని చెప్తారు. వాళ్ళందరూ వీణాధీనంలోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ మధుని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటున్నా? పట్టుకుంటున్నామని చెప్తుర్రు, నేను కూడా వెళ్ళి అడుగు వచ్చిన 100% బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. సో మనం కూడా ఎందుకంటే చేస్తామన్న వాళ్ళని మీరు ఎందుకు చేస్తలేరని క్వశ్చన్ చేయొద్దు మనం. దీనికంతా మెయిన్ కారణం ఈ పిల్లోడు. ఓకే, ఇప్పుడు ఈయన ఏం చేసింది, ఈయన డబ్బులు పెట్టిండు, ఆడి వరకు మంచిగా ఉంది, కానీ డబ్బులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే ఒక గ్రూప్గా ఉంటారో వెనక సైడ్ నుంచి గ్రూప్లో లాస్ట్ ఎవడు ఉంటాడో వానికి ఫోన్ చేస్తాడు, అరే నీకేం కావాలి, డబ్బులు కావాలా, నువ్వు ఆడికి ఎందుకు వినో, నువ్వు మధుతో మాట్లాడతావా, నేను మాట్లాడిస్తా, మాట్లాడు అని ఇట్లా చాలామందిని మోటివేట్ చేసిండు. నేను ఏమంటాను, నువ్వు ఇప్పిస్తున్నావు ఓకే, కానీ నువ్వు నీ స్వార్థం కోసం అందరు పొట్టగొట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కరిద్దరు ఎవరైనా గట్టి మాట్లాడేట్లని నువ్వు తొక్కి మిగతా వాళ్ళలో రోడ్డున పడేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎక్కడి నుంచో చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంతమందిని మోసం చేయాల్సిన అవసరం నీకేముంది? ఈయనకు కూడా కోకాపేటలో ఫ్లాట్ ఉంటుంది, 31st ఫ్లోర్ ఈయనది. ఈయనకు ఒక 3-4 స్పాలు ఉంటాయి. ఇది కూడా ఈ బాధితుల సొమ్మేనది. ఆబ్వియస్లీ ఈయన ఏమంటాడు, 5 కోట్లు నువ్వు ఎట్లా పెట్టినావు అని అంటే నా భూమి అమ్ముకొచ్చినా అని చెప్తాడు. మరి అది పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఈ 5 కోట్లు డౌట్లు మీ ఈ ఆధారాలన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తున్నారా? ఆల్రెడీ అన్నీ చేసి వచ్చినామండి. ఓకే, అన్నీ చేసిన తర్వాత మీరు చూపెట్టాల్సి వస్తుంది. ఈయన ఇంకొక బ్లాక్మెయిల్ చేసిండు. ఎట్లా చేసిండు, మా ఫోటోలు కానీ ఏదైనా వస్తే, మా గురించి కానీ ఏదైనా చెప్తే మేము ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాం. మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమో, డబ్బు పెట్టినావు, డబ్బు ఇప్పించుకో.
ఇప్పుడు ఇంతమంది కనిపిస్తూ ఇంతమంది బాధలు చెప్తున్నారు, నువ్వెందుకు బాధ చెప్పుకుంటలేవు? నువ్వెందుకు మధుని నీ ఆధీనంలో పెట్టుకున్నావు? మేము ఏ రోజైతే పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళినామో ఆ రోజు రమావతి మధుని తీసుకెళ్ళి మంగళి గారి దగ్గర కల్పించినటువంటి వ్యక్తి కూడా ఈయననే. ఈయన రమావతి మధు, అక్కడ పటాన్చెరులో జ్యోతి అనే అమ్మాయి ఉంటుంది. వీరు ముగ్గురు కూడా వెళ్ళి మంగళి గారిని కలిసినాం. మంగళి గారిని కలిసిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళినావు అని నేను అడిగితే ఏమంటాడు, పరామర్శించడానికి వెళ్ళినా, ధైర్యం చెప్పడానికి వెళ్ళినా అంటారు. ఇప్పుడు ఆమెకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఏముందిరా బాబు? నువ్వే 5 కోట్లు డబ్బులు పెట్టినావు, ఇందులో బాధితులందరూ ఎవరెవరు అనేది నీకు తెలుసు, వాళ్ళనందరినీ ఓదార్చు. నీకు అంతగా పెట్టిన ఈయన ఓదార్చాలి ఫస్ట్ కదా. ఈయనకు అది లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈయన రికవర్ చేసుకున్నాడు అన్ని. ఇప్పుడు మదే ఈయన ఆధీనంలోకి వచ్చేసిండు కదా, మదే ఈయన ఆధీనంలోకి వచ్చేసిండు. ఇంకెట్లా? ఇవన్నీ చెప్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఈయన ల్యాప్టాప్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ అంతా దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది అంటే, మంగళి గారు అడ్వకేట్ వాడినటువంటి ఫోటోలు ఈయన దగ్గర నుంచి పోయినాయి. రమావతి మధు చూపించినటువంటి ఫోటోలు ఈయన డిజైన్ చేసినవే. అక్కడ ఎవరైతే జ్యోతి అనే అమ్మాయి చూపించినటువంటి ఫోటోలు ఈయన డిజైన్ చేసి ఈయన వాట్సాప్ నుంచి పోయినవే. మొన్న సిగ్నల్ టీవీలో రమావతి మధు వచ్చి డైరెక్ట్ మాట్లాడాను కదా, వాళ్ళ వెనకాలనే ఈయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళు కదా, నువ్వు వాళ్ళ చుట్టూ ఉండి నువ్వు ఒక్కడ ఎట్లా లబ్ధి పొందుతావు? అందరు కదా లబ్ధి పొందాల్సింది. ఆ యొక్క వీడియోలో ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఒకటి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంటాడు, అది ఎవరి వాట్సాప్. అది క్లియర్ చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సత్య గారి వాట్సాప్ మధు గారికి పంపించిండు. అది చూపించి, సార్ నా మొబైల్ నెంబర్ ఏం రాదు కదా సార్ లైవ్లో అని అడుగుతున్నాడు. అక్కడనే ఉన్నాడు పక్కన. అంటే నువ్వు ఇంత కన్నింగ్ ఫెలో లాగా, ఇంత దొంగనా కొడుకులాగా ఇంతమంది గొంతు కోయడానికే నీకు ఎట్లా వస్తుంది? నేను పిలిపించుకొని కూడా అడిగిన, నా ఏంది వాట్ యువర్ ఆస్కింగ్ అని సడన్గా రేజ్ చేయండు. అరే బాబు ఎందుకు నువ్వు తగ్గు ఫస్ట్ అంటే, లేదన్నా నువ్వేంటి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అన్నాడు. అరే నువ్వు బాధితులు నువ్వే నన్ను అడిగినావు, నీకు న్యాయం కావాలా అంటే టోటల్ నటించున్నాడు ఫస్ట్ నుంచి. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మధుందోలకు వస్తానా అంటాడు, 1 గంట ఫోన్ చేస్తే వీడికి వస్తాడన్నా అంటాడు, భరత్తో మాట్లాడిస్తా అంటాడు, మధు అడ్వకేట్తో మాట్లాడుతున్నా అంటాడు. టోటల్ వీని ఫోన్ డాటా తీస్తే టోటల్ సిట్టప్ బయటకు వస్తుంది. ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎవరికి ఎట్లా మ్యానిపులేట్ చేసింది అనేది వీడు మొత్తం ప్లాన్ చేసి ఈరోజు ఇంతమంది బాధితులను రోడ్డు మీద తిప్పుతున్నాడు వీడు. సరే వీడు 5 కోట్లు పెట్టిండు, వీడికి కూడా న్యాయం కావాలని నేను కోరుకుంటా, కానీ ఇంతమందిని ఎందుకు బలి చేస్తున్నాడని నేను అడుగుతున్నా. మీకు క్లియర్గా అర్థమైంది కదండి? ఎస్. ఆ రోజు ఆఫీస్లో మంగ్లీ ఏమన్నా ఆఫర్ చేసిందా అడ్వకేట్ సుబ్బుకి? అంటే ఆఫర్ చేసిందంటే మీకు ఏమైనా కావాలంటే ఇస్తా, నా జోలికి రాకండి అని చెప్పింది. ఎంత ఏంటి చెప్పడం అయితే చెప్పింది, కానీ మేము ఒకటే చెప్పినాం, నువ్వు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, బాధితులకు న్యాయం చేయి తల్లి అని చెప్పినాం. నువ్వు తీసుకోలే, నేను నిందితురాలని మేము అంటలేము, బాధితులకు న్యాయం చేయని చెప్పినాం. సుబ్బు గారు నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక పెద్ద అమౌంట్ ఆ రోజు ఆఫీసులో నాకు ఆఫర్ చేసింది అన్నాడు. అది సుబ్బు గారు ఫస్ట్ కూర్చున్నారు, తర్వాత నేను వెళ్ళిన కదా. సుబ్బు గారు దగ్గర మినిమం 3 గంటల వరకు పక్కన క్యాబిన్, అంటే ఆల్మోస్ట్ ఒక గ్లాస్ ఉంటుంది కనిపిస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇద్దరు వెళ్ళి కూర్చున్నాం. చెప్పిండొచ్చు, కానీ పెద్ద వ్యక్తులతో కూడా ఫోన్లు చేపించి బెదిరింపులు, ఆఫర్లు అన్నీ చేసిర్రు. ఏ తప్పు చేయకుండా ఎవరెవరు చేశారు సార్? పెద్ద సెంట్రల్ మినిస్టర్లు ఫోన్ చేసిర్రు డైరెక్ట్ సుబ్బు గారికి. అండ్ హైదరాబాద్కి సంబంధించిన రాజకీయ నాయకులు చేసిర్రు, రౌడీ సీటర్లు ఫోన్ చేసిర్రు, కుల సంఘాల వ్యక్తులతో ఫోన్లు చేపించింది. ఇవన్నీ ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే ఎవరితో మీరు ఫోన్ చేపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ సైడు ఎలాంటి తప్పు లేకపోతే రమావతి మధు అనే వ్యక్తి ద్వారానే కదా మీ యొక్క కుటుంబం బయటకు వచ్చింది. ఈరోజు ఆయన చెప్పడం ద్వారానే కదా మీ కుటుంబం పేరు వాడుకున్నది. మీరు స్వయంగా వెళ్ళి పలానా వాడు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిండని మీరు ఎందుకు కేసు పెట్టలే? పైగా వీళ్ళనందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో వితిన్ సెకండ్లో ఈమె ఫోన్ చేస్తే రమావతి మధు వస్తాడు, ఈమె ఫోన్ చేస్తే శివ వస్తాడు. ఇప్పుడు మీరు అంతా గేమ్ ప్లాన్ అంతా మంగళి గారు నడిపినట్టే కదండి. ఓకే, ఇప్పుడు తిరుమల ఇష్యూ చేయబట్టే ఇదంతా బయటకు వచ్చింది అని అంటుంది కదా, మీకేం రిటర్న్ కాల్స్ రాలే? రిటర్న్ కాల్ నాకెందుకు వస్తాయి? నేను తప్పు చేసినానా?
బాధితుల కోసం ముందరుండి పోరాడుతున్నాం, బాధితులకు న్యాయం కావాలని అడుగుతున్నాం, చేసేంత వరకు పోరాడతాం. అంతేగాని నాకు రిటర్న్ కాల్స్ వాళ్ళు చేసే అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా మంగళి గారు చూసుకుంటారు. అది ఓకే, నాకు ఏం జరిగినా ఆమెకే సంబంధం. ఓకే. ఇప్పుడు ఇంత సీరియస్గా ఇష్యూ నడుస్తుంది, బాధితులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అవును. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా, ఏంటి మీ అనాలిసిస్ ఇప్పటివరకు మీరు ఇప్పటివరకు నేను వెళ్ళి కలిసిన, ఒక 2 సార్లు వెళ్ళి కలిసిన. 2 సార్లు కూడా నాకు క్లియర్గా చెప్పారు, మేము అతన్ని ఎంక్వైరీ చేసినాము, ఎక్కడెక్కడ ఉండవో ఎక్కడెక్కడ పెట్టిరో తెలుసుకుంటున్నాము, అండ్ ఎక్కడ ఉన్నా ఏమున్నా అన్ని రికవర్ చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తాము. ఎవరైతే ఒరిజినల్గా ప్రూఫ్ ఉంటే వాళ్ళకి న్యాయం చేయించే బాధ్యత మాదని అక్కడ ఈఓడబ్ల్యూ డిఎస్పీ గారు, సిఐ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. అంటే డీసీపీ గారు చెప్తున్నారు మంగ్లీ ప్రస్తావన అసలు రాలేదు, మధు కూడా మంగ్లీ పేరు అసలు ఏం చెప్పట్లేదు, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని మేము ఎట్లా చెప్పాలి అని మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చెప్పారండి, కరెక్ట్ వచ్చిన రోజు ఆటోమేటిక్ వస్తుంది. ఇన్వాల్వ్మెంట్ లేదని ఏడని అంటే ప్రశ్న మధు కావాలని ఇక మంగ్లీని సైడ్ చేసేస్తున్నాడు అని భావించాలా? 100% కదా. ఇప్పుడు మధుతో ట్రావెల్ చేసిన వ్యక్తి మంగ్లీ గారే, మధుని ట్రావెల్ చేయించుకున్నటువంటి వ్యక్తి మంగ్లీ గారే. ఇప్పుడు ఆమె బర్త్డే పార్టీలో రమావతి మధునాడు, ఆమె పబ్బులో పాటలు పాడుతున్నప్పుడు రమావతి మధునాడు, వాళ్ళ తమ్ముడిని దగ్గర ఉన్నప్పుడు రమావతి మధునాడు, అన్ని దగ్గర రమావతి మధునాడు. ఇప్పుడు లాస్ట్కి సంబంధం లేదని రమావతి చెప్తున్నట్టు వాడు అబద్ధమే చెప్తాడు. దొంగ ఎప్పటికైనా నేను దొంగనేం చెప్తాడా? వాడు అందరికి ఏం చెప్పిండు, మీరు 10,000 ఎవరికైనా ఖర్చు పెడితే నేను 1,00,000 ఖర్చు పెడతా, మీరు 1,00,000 ఖర్చు పెడితే నేను 10 లక్షలు ఖర్చు పెడతా, మీరు 10 లక్షలు ఖర్చు పెడితే నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెడతా, మీరు ఎవ్వరు నన్ను ఏం పీకలేరని స్వయంగా రమావతి మధు వీళ్ళందరికీ డాగేసిపోయాడు. ఓకే, దీనికి సాక్ష్యం కూడా అక్కడ కర్నూలులో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ కేసు కూడా అయింది. ఎప్పుడైతే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వీళ్ళని నలవనికి రమావతి మధు పోయిండో అందరూ అక్కడ అడ్డగించి పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే అక్కడ కేసు బుక్ చేసిర్రు. అక్కడ పోలీస్ సమక్షంలో కూడా అవును సార్ నేను తీసుకున్నది వాస్తవమే, నేను వీళ్ళకి ఇవ్వాలి, నేను ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాను కూడా అక్కడ ఒప్పుకొని వచ్చిండు. మీరు కావాలంటే అక్కడ కర్నూలులో ఉన్నటువంటి సిఐ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ మీరు అడగొచ్చు. ఓకే, సో చూద్దాం తిరుమలేష్ గారు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మరోవైపు ఈ కేసు కాస్త కొద్దిగా డైవర్షన్ తీసుకుని గిరిజన సంఘాలు పోటాపోటీగా ప్రెస్ మీట్లు చేసుకుంటున్నారు. దానికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే గిరిజన నాయకులకు కానీ కులస్తులకు కానీ కుల పెద్దలు ఎవరైనా కానీ నేను ఒకటే చెప్తున్నా, దీనిలో బాధితులు మన కులం వాళ్ళు ఉన్నారు, వేరే కులం వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారే. మీరు ఎవరు కూడా ఒకటే కులం అని గొప్పగా చెప్పుకోకుండా బాధితులు అందరూ మన వాళ్ళే అనుకుంటే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఎవరో స్వలాభాల కోసం మనం బలి కావాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా. ఎవరినో మెప్పు పొందించడం కోసం మనం ఈరోజు వాళ్ళ కోసం బలి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది ఉసురు మనకు తగులుతుంది. ఇప్పుడు ఒక్కరికి తప్పు చేయించినా తప్పే కదండి. ఒకరిని లాస్ చేయడానికి ఇంకొకరిని గెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, సమన్వయం చేస్తే చాలు. ఓకే, సో చూద్దాం. ఇన్వెస్టిగేషన్ అయితే బాగా జరగాలని కోరుకుందాం, బాధితులకి న్యాయం జరగాలని కోరుకుందాం. మళ్ళీ మాట్లాడదాం. మీకు ఏమన్నా రిటర్న్ కాల్స్ వస్తే. థ్యాంక్ యూ. మీరంతా ఉండగా నాకేం కాదని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.